తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ వైకుంఠం తిరుమల గిరులు భక్తులతో పోటెత్తాయి. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి ఏకంగా 30 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నారాయణగిరి షెడ్లు అన్ని భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లో ఏకంగా బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. కాగా నిన్న రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తున్నట్లయితే గత 8 రోజుల నుంచి శ్రీవారి సర్వదర్శనానికి రోజు 20 నుంచి 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా నిన్న చూస్తున్నట్లయితే భారీ స్థాయిలో అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి సర్వదర్శనానికి సంబంధించి భారీగా భక్తులకి దర్శనం కల్పించాలని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ నెల రోజుల లోపు ఏదైతే అత్యధికంగా శ్రీవారిని దర్శించుకున్న రోజు నిన్న మాత్రమే అని చెప్పొచ్చు. ఎందుకంటే 97,561 మంది శ్రీవారిని శనివారం పూట దర్శించుకున్నారని చెప్పేసి ఇప్పటికే అధికారులు దీనిపై పూర్తిగా స్పష్టంగా ఇచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే శుక్రవారం రాత్రి అంటే పూర్తి స్థాయిలో క్యూ లైన్ ని నిలిపివేయకుండా పూర్తిగా భక్తుల్ని అనుమతించడంతోనే ఇంతమంది దర్శనానికి అవకాశం వచ్చిందని చెప్పేసి టీటీడీ అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మామూలుగా అయితే రాత్రి పూట అంటే రాత్రి 11:30 తర్వాత పూర్తిగా క్యూ లైన్ ని ఏదైతే సర్వదర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్ ని పూర్తిగా టీటీడీ నిలిపేస్తూ వస్తుంది. కానీ మొన్న శుక్రవారం మాత్రం ఏదైతే పూర్తి స్థాయిలో భక్తులకి అందరికీ దర్శనానికి అవకాశం ఉండేలా పూర్తిగా రాత్రి సుప్రభాతాల సమయం కావచ్చు, ఏకాంత సేవ అతి తక్కువ సమయం ఉంటుంది కాబట్టి భక్తుల్ని ఖచ్చితంగా అనుమతించే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా శ్రీవారి సర్వదర్శనానికి ఇప్పటికీ 24 నుంచి 30 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి సుమారు 6 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జాకెట్ సర్వదర్శన టోకెన్ సంబంధించి సుమారు 7 నుంచి 8 గంటల సమయం పడుతున్న పరిస్థితి. కానీ ముఖ్యంగా చూసినట్లయితే స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఒకవేళ ఈ సమయం నుంచి ఏదైతే క్యూ లైన్ లోకి ప్రవేశించినప్పటికీ సుమారు ఈ కంపార్ట్మెంట్ లో అంటే ముఖ్యంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కావచ్చు, నారాయణగిరి షెడ్ క్యూ లైన్ లో మాత్రమే సుమారు 20 గంటలు ఉంటున్నారు. ఆ తర్వాత స్వామివారి దర్శనం కల్పిస్తోంది టీటీడీ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్వామివారి దర్శనానికి మరో 2 రోజులు భక్తులు భారీ స్థాయిలో పోటెత్తే నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే బాటగంగమ్మ గుడి వద్ద నుంచి భక్తులను అయితే ప్రస్తుతానికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. కానీ సుమారు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఒకవేళ భక్తులు పెరిగిపోతే అక్కడ పూర్తి స్థాయిలో అంటే రోడ్లకు సంబంధించి పూర్తిగా ఈ చలువు పందిళ్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే భక్తులు ఈ ఎండలకి ఎక్కడ ఇబ్బంది పడకుండా తిరుమలలో ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో వైట్ పెయింట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి టీటీడీ అదనపు ఈవో వెంకటేష్ చౌదరి అయితే తెలిపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా తిరుపతి జిల్లాలోనే కాకుండా తిరుమలలో కూడా భారీ స్థాయిలో ఎండలు కాస్తున్న పరిస్థితి ఉంది. ఎండలకి భక్తులు కనీసం బయట తిరగాలంటేనే తీవ్ర అవసరం పడుతున్న పరిస్థితి. ఎందుకంటే కాలంలో కనీసం పాదరక్షలు లేకుండా ఈ ఆలయం ప్రాంతం కావచ్చు, మరోవైపు రోడ్లలో తిరుగుతుంటే భారీ స్థాయిలో ఎండ ఉన్న నేపథ్యంలో పూర్తిగా రోడ్ల పైన అంటే తిరుమల వీధులే కాకుండా తిరుమలలో ఏరియా మొత్తం అంతా వైట్ పెయింట్ అయితే ఏర్పాటు చేశామని చెప్పి ఇప్పటికే అధికారులు తెలిపారు. మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం కిరాయికి సంబంధించి చూస్తున్నట్టయితే ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు అంటే సుమారు 4 రకాల అన్నప్రసాదాలు, మరోవైపు పాలు, ఇటు ఏదైతే నీళ్లకు సంబంధించి కావచ్చు, మరోవైపు కాఫీ, మజ్జిగ అన్ని పూర్తిగా సిద్ధం చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 50,000 లీటర్లు మజ్జిగ ఇచ్చాము. ముఖ్యంగా ఏదైతే పాలు కూడా 40,000 లీటర్లు భక్తులకైతే పంచడం జరిగిందని చెప్పేసి టీటీడీ అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. గత వారం రోజుల నుంచి చూస్తున్నట్టయితే శ్రీవారి సర్వదర్శనానికి భారీగా భక్తులు చేరుకుంటున్నప్పటికీ భక్తుల కోసం లడ్డూలు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశాము. ఎక్కడ భక్తులకి ఎక్కడిగా ఇబ్బంది లేదని చెప్పేసి టీటీడీ అధికారులు అయితే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ సునీల్.